క్రీస్తునందు చాలామంది తగ్గినట్టున్నారు మన క్లాస్కి. పోయినసారి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది మిస్ అయ్యారు. అవునా? చాలామంది మిస్ అయినట్టున్నారు కదా. ఓకే, కొంచెం మీరు పర్లేదురా, మీరు అందరూ వచ్చినట్టేనా? ఇంకొకరు రావాలి. ఓకే, ఈ ప్రత్యేకమైన సమయంలో గడిచిన కాలంలో మనము GTCM బైబిల్ క్లాసెస్ ద్వారా దేవుని సువార్తను పంచుకోవడానికి, సువార్తను అందించడానికి, దేవుని సేవకులుగా మీరు ఒకసారి పునశ్చరణ చేసుకోవడానికి దేవుడు GTCM ద్వారా మనందరినీ కూడా సేవా పరిచర్యలో వాక్యపు తరబితులు పొందడానికి ఇది ప్రత్యేకమైన క్లాసులుగా మనకు అనుగ్రహించబడ్డాయి. అయితే ఈ సమయంలో గడిచిన వారంలో కాలంలో 4 నెలల కాలం అయితే కనుక మనకి అవన్నీ కూడా మర్చిపోయి ఉంటాం. ఒకవైపున ఇద్దరు శత్రువులు, ఒకటేమో కరోనా, దాని పేరు COVID-19, అదొక కరోనా. రెండవది మరొకటి ఏంటంటే మన పరిస్థితులకు అనుకూలంగా లేకుండా చర్చెస్ అన్నీ క్లోజ్ అయిపోయి. ఈ కారణం చేత మనం కలుసుకోవడానికి, అలాగే ఎక్కడ కూడా ఈ పరిస్థితుల్లో మేమైతే ఎక్కడ మేము ఆగలేదు. నాకు దేవుడిచ్చిన తలంపు నేను మీ మధ్య పెడుతున్నాను. వాక్యం చదువుతున్నప్పుడు నేను చాలా దాదాపు 5-6 చర్చి డెడికేషన్స్ చేశాను. కావలి కానీ, ఈ కొండమూడు పిడుగురాళ్ళ దగ్గర కొండమూడు కానీ, తర్వాత విజయవాడ దగ్గర చర్చి కానీ, అలాగే 4-5 చర్చెస్కి ఒక రాత్రి కూర్చొని మా పిల్లలు ఏం చెప్తున్నారంటే, నానా డోంట్ గో ఎనీవే, మీరు అన్నీ క్లోజ్ చేసుకుని ఇంట్లోనే కూర్చోండేరంట. కానీ నాలో ఉన్న దేవుడు అంటున్న మాట ఏంటంటే, డోంట్ స్టే హియర్, గో అవే అని అంటున్నాను. అందుకని నేను ఆలోచించి ఒక రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత నా రూమ్లో బైబిల్ స్టడీ చదువుకుంటూ కూర్చుంటే నాకు 2 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1-14 వచనాల్లో ఒక స్త్రీ కనిపించింది. ఆమె పేరు సౌలు ఉపపత్ని రిస్పా. ఎవరామె? సౌలు ఉపపత్ని. మేరబోనబడిన మీకాలో ఆమె పిల్లలు ఉన్నారు. ఈయన ఉపపత్ని. ఆమె రిస్పా ఆమె పేరు. ఆమె చేసిన సాహస కార్యమును తను కదిలించేసింది. ఏమిటి ఆమెను కూర్చుంటే, సౌలు కాలంలో దేవుడు చెప్పినట్లు నడవలసిన కాలంలో సౌలు అలా నడవకుండా తాను గిబియోనీలో చంపేస్తాడు. గిబియోను హతం చేసిన తర్వాత ఆ దోషం శిక్ష సౌలు తర్వాత రాజరికానికి వచ్చినటువంటి దావీదు కాలంలో 3 సంవత్సరాల కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల కరువు వచ్చింది. అసలు ఈ కరువు ఎందుకు వచ్చిందో దేవుని సన్నిధిలో దావీదు మరి ఒకసారిగా అవన్నీ పరిశీలనాత్మకంగా దేవుని అడుగుతున్నప్పుడు సౌలు చేసిన దురాగతము మరలా ముందుకు వచ్చింది. ఏమి చేయాలని దేవుని సన్నిధిలో దేవుని ముందు అడిగితే గిబియోనుల హతము చేసినటువంటి సౌలు సంతానం ఎవరెవరు? సౌలు సంతానం 7. సౌలు ఉపమంత్రికి 2 కుమారులు, మలామే మేరావు కుమారుడు, మీకాలో పడిన వారి కుమారులు. వీళ్ళందరినీ 7 యోనాతానుతో సహా 7 తీసుకెళ్ళి కొండ మీద ఉరి తీయటం జరిగింది. కొండ మీద ఆ ఉరి తీసి ఆ డెడ్ బాడీస్ని ఆ కొండ మీద ఉన్న ఉరికోయికి అలాగే ఉంచారు. ఆ పరిస్థితుల్లో ఈ రిస్పా ఆమె ఆ కొండ మీదకి మరి కోతకాల ఆరంభం నుండి వర్షాకాలం వరకు అంటే 7 నెలల కాలం ఆమె చేసిన 2 కార్యాలు ఏంటంటే, ఆ డెడ్ బాడీస్ని రాత్రి పూట క్రూరముగా వస్తాయి, పగటి పూటనేమో పక్షులు వస్తాయి. ఈ రెండింటినీ వాలకుండా ఒకవైపున ఈమె ప్రార్థన చేస్తూ ఆ పక్షులను, జంతువులను తోలివేసి ప్రార్థనలో గడిపింది. ఆ ప్రార్థనలో గడిపినప్పుడు ఇది దావీదు రాజునకు వార్త వెళ్ళిపోయినప్పుడు ఆమెను పిలిపించారు. పిలిపించి ఆమె చేసిన కార్యం హతము చేయడం ద్వారా గిబియోనులను హతం చేస్తే సౌలు చేసినటువంటి పక్షపాత వైఖరికి తన కుమారులే పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ నాకు దొరికిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, పొద్దున్న నేను డెడికేషన్కి వెళ్ళాలి, నేను ఆగిపోవాలనే మనసులో అనిపిస్తుంది రేపు డెడికేషను, కాబట్టి నేను ఒక స్త్రీ ధైర్యం చేసి 7 నెలల కాలం ఆమె ప్రార్థనాపూర్వకంగా పక్షులను, జంతువులను రాకుండా
ఆ డెడ్ బాడీస్ని అలాగే కాపాడుకోవడం ఎంత ధైర్యం కావాలి. నాకు అనిపించిన మాట ఏంటంటే, చనిపోతున్న వారి మధ్య బ్రతికున్న వారికి నేను సువార్త ప్రకటించాలి. నేను ఎక్కడ ఆగకూడదని ఆ రోజు తీర్మానం అయిపోయింది. కాబట్టి ఎక్కడ బైబిల్ క్లాస్ ఉన్నా, ఎక్కడ దేవుని సువార్తను ప్రకటించాలన్నా ఆ రోజు వెళ్ళాను. నేను కొండగొండ వచ్చాను, కొండగొండ వచ్చి చర్చి డెడికేషన్ చేశాను, తిరిగి వెళ్ళాను. ఇలాంటి కార్యక్రమం మా పిల్లలు వారిస్తున్న మన దేవుడు పిలిచిన ఉద్దేశం ఏంటంటే, సువార్త ప్రకటించాలని అందరికీ ఆశ ఉంటుంది. దేవుని సువార్తను ప్రకటించడానికి మనలో శరీరంలో ఒక భాగము, ఒక గిల్టీ ఫీలింగ్, మనం ఎందుకు సువార్త ప్రకటించాలా, ఏమనుకుంటారో, ఎలా ఉంటుందో అని భయం కలుగుతుంది. కానీ దేవుడు అన్నమాట గ్రేట్ కమిషన్ ఏంటంటే, ఒక ఆజ్ఞ దేవుడు జారీ చేశాడు. ప్రభు యేసయ్య ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు. ఇట్ ఈస్ అవర్ గ్రేట్ కమిషన్. ఒక కమిషన్ వేయబడింది అంటే, నీవు నేను మనందరము దేవుని రాజ్యమును కట్టడానికి పిలువబడ్డవారు. కాబట్టి పిలువబడిన వారిలో దేవుని సేవా పిలుపునందుకొని ఒక తీర్మానం చేసుకొని ఆ సువార్తను నీ ఇంటిలో, అలాగే నీ సంఘములో, నీ సమాజంలో నీవు ప్రకటించడానికి, దేవుడు దీనోదాత్తుని చేయడానికి మరి దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా దేవుని సేవా పరిచర్యలో దేవుడు మీకు ఇచ్చిన పిలుపు, ఆ విశ్వాసం స్థిరపు పునాది. దేవుని బిడ్డలుగా మీరు కొనసాగుతున్నప్పుడు తప్పనిసరిగా దేవుని ఆత్మ మనకు తోడేండి మనం నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఎక్కడికి వెళ్ళాలా, ఏ చోటకి వెళ్ళాలా అనిపిస్తాం. 1 man ఈజ్ ఈక్వల్ టు 1 విలేజ్, 1 man ఈజ్ ఈక్వల్ టు 10 విలేజెస్. ఇది కూడా సమార్థీకరణ పరిచర్యలో భాగంగా నీవు ఏర్పరచబడిన చోట నీ ఇంటిలోనికి, నీ ఇంటి వారికి స్వార్థ ప్రకటించాలి. ఇంకా దేవుని బిడ్డగా ఉన్నాం అనుకోండి, ఒక గ్రామంలో ఉన్న అందరికీ స్వార్థ ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాడ్ చూసన్ అవర్ లైఫ్స్. ఈ లోకంలో మనం దేవుడు పిలిచింది ఎందుకంటే, నిన్ను నన్ను మనందరినీ సువార్తను ప్రకటించడానికి. పౌలు మహాశయుడు అన్నాడు కదా, సువార్తను ప్రకటించకపోయినలా నాకు శ్రమ, నాకు శ్రమ. ఈ లోకంలో మనందరము కూడా వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని పిల్లల మీద మనందరం కూడా దేవుని పిల్లలుగా ఉండడానికి పిలువబడ్డాం. ఎక్స్క్యూజ్ మీ. కనుక ఈ ప్రియమైన సమయంలో దేవుని వాక్యం నుంచి గడిచిన కాలంలో మీకు ఒక మౌలికమైన మొదటి సత్యమును మీకు జ్ఞాపకం చేశాను. అది ఒకసారి మీకు త్వరగా నేను ఎన్లైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏంటంటే, మీరు లేఖనముల పట్ల వెల్లడింపుని గురించి మనం విన్నాం. లేఖనాల పట్ల వెల్లడింపుని గురించి మనం విన్నాం. ఈ మధ్యాహ్న కాలం మళ్ళా మనతో మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శామ్యుయల్ బెంజమిన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. వారు ఇతను బహుశా మీ అందరికీ గడిచిన కాలంలో విన్న క్లాసు ఒక కండక్ట్ చేయాలని వస్తున్నారేమో ఆలోచన ఉంది. బస్ ఐ థింక్ దట్ కావచ్చు. చూద్దాం, మళ్ళీ ఏదన్నా జ్ఞాపిస్తారని చూద్దాం. ఇతను లేఖన శాస్త్రము అని విన్నాం. గడిచిన కాలంలో మీకు ఈ మాట చెప్పారు. దేవుని వాక్యం పట్ల మనుషులమైన మనందరము ఎలాంటి దృక్పథము ఏర్పరచుకుంటామో, దైవవాక్యం నుండి ఎలాంటి సారాంశాన్ని మనం గ్రహిస్తామో, తద్వారా మనం ఎలాంటి తీర్మానము మనం తీసుకుంటామో ఆధారపడి తీసుకుంటున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది మౌలికమైన సత్యం. క్రైస్తవ దేవుని వాక్యము కనిపించే బోధలే. దేవుని వాక్యంలో, వాక్యం అనగా లేఖనం, వాక్యం అనగా స్క్రిప్చర్స్ అంటారు. లేఖనంలో కనిపించే ఆ వాక్యపు భాగాలే క్రైస్తవ సిద్ధాంతాలకు పునాది. నేను గడిచిన కాలంలో చెప్పాను, త్వరగా నేను ఎన్లైట్ చేయడానికి. దేవుని వాక్యం పట్ల మనుషులమైన మనందరము ఎలాంటి దృక్పథం కలిగి ఉంటామో, మరి ఏర్పరచుకుంటామో, దైవవాక్యమును ఎలాంటి సారాంశాన్ని మనము మరి గ్రహిస్తామో, తద్వారా మనం తీసుకునే తీర్మానాన్ని బట్టి మరి దేవుని వాక్యంలో కనిపించే లేఖన అవే మన క్రైస్తవ సిద్ధాంతాలకు పునాది. క్రిస్టియన్ డాక్ట్రిన్ అంటారు. క్రిస్టియన్ డాక్ట్రిన్, క్రైస్తవ సిద్ధాంతం. ఈరోజు మన భారతదేశం నిన్నంతా మన చర్చిలో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్
కంట్రీ అన్నాం. నేనైతే నేను ఒక మాట చెప్పాను, ఏమంటే మనం ఆ భారతీయులుగా గర్విస్తున్నాం కానీ, అసహ్యపడుతున్నాం కానీ, మరి వై యు ఆర్ ప్లేయింగ్ టు ది డిస్క్రిమినేషన్స్, విచక్షణ స్థితిని ఎందుకు కోల్పోతున్నారు హిందువులు, క్రైస్తవులు, అలాగే ఇస్లాం పీపుల్? ఎందుకు ఇలా కలిగించడం ద్వారా మత స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నట్టు కాదా? కొంతమంది రాజకీయ పరిణితి కొరకు, రాజకీయ దుర్మార్గుల యొక్క చర్యల కొరకు ఈ స్వాతంత్రాన్ని పాడు చేస్తున్నారని చెప్పాను. ప్రక్కన ఎమ్మెల్యే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు విని నేను బయటకు వచ్చినప్పుడు మాస్టర్ గారు ఇలా అంటున్నారు, మాస్టర్ గారు అంటున్నారు, నేను కావాలని చెప్పాను. శృతి మించిన స్వాతంత్రాన్ని ఎవరైనా వాడుకోకూడదనే మాట ఉపయోగించారు. దేవుడి స్వాతంత్రం అనుగ్రహించి మరణను మరి స్వతంత్రులుగా చేశారు. గలతీ 5:1 మీరు చదవద్దు కానీ, మనలను దాస్యముల కాడి కింద చిక్కకుండా మన స్వేచ్ఛ పరులుగా చేసిన దేవునికి మనం లోబడి ఉండాలా. ఆ స్వేచ్ఛను దేవుని కొరకు వినియోగించాలి. వీఆర్ కాల్డ్ బై గాడ్, దేవుని నుంచి పిలవబడ్డా. క్రైస్తవ సిద్ధాంతాలకు పునాదులు ఏంటి అనుకున్నప్పుడు మనం మరి దేవుని వాక్యములో కనిపించే బోధలే క్రైస్తవ సిద్ధాంతాలకు పునాదులని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో కనిపించే ఆ బోధలు, ప్రవక్తలు కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచించిన వాక్యం కావచ్చు, ఇవన్నీ క్రైస్తవ సిద్ధాంతములకు పునాది. ఓకే. రెండవది మీరు గమనించితే, ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా మనుషునికి సమాచారం తీసుకొస్తాయి. మన గ్రాడ్యుయేట్స్గా చదువుకోవచ్చు, మంచి చదువులు చదివిన వారంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా మానవునికి సమాచారం తీసుకుని వస్తాయి. కానీ బైబిల్ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం మనిషిని మార్చే రూపాంతర పరికరం. నిన్ను మార్చగలిగింది, నిన్ను మార్చి దేవుని బిడ్డగా చేయగలిగింది వాక్యం మాత్రమే. ఓకే. ఇది కూడా గతంలో విన్నా, మరొకసారి మీకు పునరుచ్చారణ చేసి చెబుతున్నాను. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే విషయాలు మానవులమైన మన కొరకు దగ్గరగా వస్తున్నాడు. కనుక మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, దేవుని వాక్యం పట్ల ఒక అచంచలమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటని కొంతమంది ఆలోచిస్తారు. నేను ఇక్కడి నుంచి ప్రయాణం చేసినందు వల్ల నాకే లాభం, నేను దీన్ని నమ్మినందువల్ల నాకే లాభం, ఈ పని చేసినందుకు నాకే లాభం అని కొంచెం మనం కేటలాగా ఆలోచిస్తాం. అలా కాకుండా దేవుని వాక్యం మాట్లాడుతున్నవాడు దేవుడు. మానవుని పట్ల దేవుని తలంపులే దేవుని వాక్యం. భూమి మీద మనం ఉన్నాం. ఇటీవల నేను ఎక్కడో 3 ఆకాశాల గురించి చెప్పాను. ఒక ఆకాశము, మధ్యాకాశము, పరలోకం. ఆకాశము, మహాకాశం, మధ్యాకాశము, పరలోకం. కాబట్టి 3 రెఫరెన్స్లు ఉన్నాయి. 3 ఆకాశాలలో మధ్యాకాశంలో దేవదూతలు సంచరిస్తూ ఉంటారు. ఈ భూమి మీద మనం ఉన్నాం. పరదైసు, పరలోకము దేవుడు నివసించింది. అక్కడికి వెళ్ళాలంటే సామాన్యం. ఈ దేహం వదిలిపెడితే, ఈ దేహము మనకు తెలియని మర్మాత్మకమైన విషయాలు దేవుని వాక్యం నిండా ఉన్నాయి. మనం తెలుసుకోవడానికి మన లైఫ్ అయిపోతుంది. చదువుతుంటే మనకి అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, మొదటిగా మీరు గమనించవలసింది, మానవుని పట్ల దేవుని తలంపులే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఏ వైపు నుంచి చదువుతున్నా, ఎటు నుంచి వస్తున్నా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మొదటి విషయాన్ని మీరు గమనించండి. లేఖనాల్లో వెల్లడించే గుణం, లేకపోతే సత్య సంధత ఏంటి అంటే, లేఖనాలు వెల్లడించే గుణం ఏంటంటే సత్యాన్ని బయలుపరచడం, సత్యమును వెల్లడించడం. కాబట్టి వీటిలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రత్యక్షత. ఏమిటి సాధారణ ప్రత్యక్షత అంటే, దేవుడు తను తాను కనపరుచుకోవడం. దేవుడు ఆకాశములలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తను తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పాలంటే, మోషే సీనాయి పర్వతం మీద గొర్రెల కాపరిగా ఉంటాడు. ఆ చోట దేవుడు కనపరుచుకున్నాడు. మోషే, నీవు నిలబడింది స్థలము పరిశుద్ధ స్థలం కనుక నీ పాదములకున్న చెప్పులు, అది బర్నింగ్ బుష్, కాలుతుంది కానీ కాలిపోదు, మంట వస్తుంది కానీ కాలేదు. అదే దేవుని ప్రత్యక్షత. నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి అయినా కానీ ప్రత్యక్షపరచుకుంటాడు. దట్ ఈస్ ద జనరల్ రెవల్యూషన్ అంటారు, సాధారణ ప్రత్యక్షత. మొదటిది. రెండవది సాధారణమైన వెల్లడింపు. మొదటిదేమో సాధారణమైన ప్రత్యక్షత,
అబ్రహాంతో దేవుడు బలిపీఠం కట్టినప్పుడు మాట్లాడతాడు. మీ మనసులో అటు ఇటు పోకూడదని నేను కొన్నిసార్లు సహాయకారిగా ఉంటానని చెప్తున్నాను. మొదటిది, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు బర్నింగ్ బుష్ ద్వారా, మండుచున్న పొద ద్వారా దేవుడు మాట్లాడాడు. అవునా? కాబట్టి అక్కడ మోషే టర్న్ అవడానికి, దేవుని వాక్కులో ఎందుకు విశ్వసించడానికి ఆ సాధారణ ప్రత్యక్షం ఉపయోగపడింది. రెండవది మీరు గమనించండి. రెండవది సాధారణ వెల్లడింపు. ఏమిటి సాధారణ వెల్లడింపు అంటే, ఆ వెల్లడింపులో ఉన్న విషయాలు 19వ కీర్తన 1-6 వచనాల్లో సృష్టిని వాడుకున్నాడు. సృష్టి, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ది వరల్డ్. దేవుడు ఈ లోకమును సృష్టించాడు. ఏమిటి అని చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంట. ఆకాశములు దేవుని మహిమ అంటే ఆకాశమైనదే భూమి అయింది. ఈ భూమి మీద ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం దగ్గర ఆయన స్వరూపంలో కొంచెం తక్కువగా మనల్ని చేశాడు, మనల్ని నిలిపాడు. మనలను ఇక్కడ నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలి. ఏమిటి అంటే, మానవ జీవితం దేవునితో ప్రారంభమవుతుంది, మానవ జీవితం దేవునితోనే అంతమవుతుంది. స్థితి, జననము మరణము ఆయన చేతులు, అంతేనా? జననము మరణము ఆయన చేతులు. కాబట్టి దేవుడు లేకుండా మన మనుగడ ఎక్కడ లేదు. ఒకవేళ దేవుడు లేకుండా మానవ జీవితం కొనసాగుతుందంటే అది దిగిపోయిన గాలిపటం లాంటి, ఇప్పుడేం జరుగుతుందో చెప్పలేదు. కాబట్టి దేవునితో ఈ వాక్యముల వెల్లడింపుతోనే సాధారణ వెల్లడింపులో మొదటిది 3 విషయాలు మీరు త్వరగా రాసుకోవాలని మనం చేస్తున్నాను. మానవులందరి కోసం వెల్లడించబడినది, ఉద్దేశించబడినవి దేవుని ఆ పాప పరిహారమైన న్యాయము అనుసరించి పౌలు దేవుని తరపున న్యాయవాదిగా 3 సాక్షులను ఆయన పిలుస్తున్నాడు. ఈ సాక్షులు ఎవరెవరు అంటే, సాధారణ వెల్లడింపులో ఒకటి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మీరు చదివారు ఉంది, ఒకసారి టిక్ పెట్టుకోండి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సమయం అయిపోతుంది కనుక నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీలో ఒకరు సహాయం చేయండి. రెండవది కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాలు. మూడవ మాట 8వ కీర్తన 3-4 వచనాలు. ఈ 3 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. త్వరగా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడును. జగదుత్పత్తి మొదలుకొని తేటపడుచున్నాయి. ఏమేమి ఉన్నాయంటే, సృష్టించబడిన వస్తువులు ఏంటంటే భూమి, ఆకాశం, ఇంకా వస్తువులను బట్టి పంచభూతాలు అంటాం. ఏ భూతాలు? పంచభూతాలు. భూమి, నీరు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు. ఈ 3 పంచభూతాలు అంటారు. ఇక అటువైపు వెళ్ళకండి. కాబట్టి దేవుడు ఆ సాధారణ వెల్లడింపులో ప్రత్యక్షమేమో దేవుడే మనుషులతో మాట్లాడాడు. వెల్లడింపులోకి వచ్చేసరికి 3 సాక్షులను వాడుకున్నాడు. ఏమిటి అంటే, ఒకటి సృష్టిని, ఏంటి దాని పేరు? సృష్టిని. రెండవది మీరు గమనించితే ఆ కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 3-4 వచనాల్లో సృష్టి చేయబడిన వీటికి, సృష్టికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి కొలగలిగిన వాడు ఎవరు ఉన్నారా? దేవుడు తప్ప ఎవరు లేరు. సూర్యుడు అసలు మన ప్రపంచమంతటికి సన్ రైజ్ సిటీ అంట. ప్రపంచమంతటికి సూర్యోదయం కలిగేది జపాన్ దేశం. జపాన్ దేశం అక్కడే ముందు సూర్యోదయం అయింది. అక్కడ కూడా వాళ్ళకి ఇప్పటికీ అందుపట్టట్లేదు. అంటే ఈ కొలనుల నుంచి ఆ కొలనుల వరకు కొలవగలిగిన వాడేవాడు లేదు. కాబట్టి సృష్టి దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది. మూడవది 8వ కీర్తనలో 3-4 వచనాల్లో, 8వ కీర్తన 3-4 వచనాల్లో ఒక ప్రాబ్లం. నీ చేతి పని అయిన, నీ చేతి పని అయిన ఆకాశ నక్షత్రములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నకు వాడే పాటు వాడు. కాబట్టి వీఆర్ నథింగ్. మానవ జీవితం అనేది కేవలం మూడు వాటితో పోల్చబడింది. గడ్డి పువ్వు, నీడ,
అలాగే మరి గడ్డి పువ్వు నీడ, నీటి బుడగలాంటి నీటి బుడగ, ఈ మూడుతోనే. అందుకే మహాభక్తులైన ఇక మన వాక్యంలోకి వెళ్ళినట్టుంది, కానీ కొన్ని చెప్తా ఉన్నాను. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. తరతరములకు ఆయనే దేవుడు, తరతరములకు. అసలు ఈ భూమే శాశ్వతం కాదని దేవుని వాక్యం చెప్తుంది. శాశ్వతుడైన దేవుడు ఆయన ఎప్పటికీ జనన మరణము లేనివాడు, జనన మరణము లేనివాడు. ఆ మాట కూడా మీకు చెప్తాను. 33వ అధ్యాయం ఊరక మంచు పక్కన రాసుకోండి. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము. శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలమని మహాభక్తుడైన మోషేనే చెప్పాడు. 33:27 వచ్చినవరా, 27 వచ్చింది. ఒకసారి చదువుతారా? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యుడగు దేవుడు, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువుని వెలగొట్టి. చాలు చాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే ఒక్క, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. మనుషులమైన మనందరం ఏం తెలుసా? బాహుబలి సినిమా చూస్తాం. బాహుబలి ఆయన కాదు, సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే. ఎవరైనా బాహుబలం అయింది, మంది కాదు, మంది కాదే కాదు. అందుకని శాశ్వతుడు. పుట్టింది ఆయన వల్ల, మట్టి నుండి తీయబడ్డాడు, మట్టికి జీవవాయువును పొందాడు. దట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్. దేవునికి మరణం లేదు, జననం లేదు. అందుకే ఆయన శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు. ఇంకా అటువైపు వెళ్ళదు. 3 సృష్టిని గురించి సాధారణ వెళ్ళనిప్పులో మొదటిదేమో సృష్టిని గురించి సాక్ష్యం ఇవ్వబడింది. దేవుడు సృష్టించిన భూమి ఆకాశము వాటిని గురించి. రెండవది, వాటికి భాష లేదు, మాట లేదు. భూమికి ఆకాశమునకు మాట లేవు, అవి దేవుని చేతి పని, దేవుని. మూడవది కీర్తన 8వ అధ్యాయం 3-4 వచ్చిన చంద్ర నక్షత్రములను చూడగా వాడే. మనుష్యుడు కూడా దేవుని సృష్టి, మనుష్యుడు కూడా దేవుని సృష్టి. కాబట్టి ఈ 3 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సృష్టి సిద్ధాంతం ఒక సర్వజ్ఞాని అయిన సృష్టికర్తను మనకు చూపిస్తుంది. ఈ భూమిని చూసినప్పుడు, చల్లని వాతావరణం చూసినప్పుడు, అలాగే ఈ పెద్ద పెద్ద ఫారెస్ట్లు కానీ లేదా సృష్టి చూసినప్పుడు దీనికి ఎవరో మూలకర్త అయిన వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుడు అనడానికి చాలా సమయం పడుతుంది, చాలా సమయము పడుతుంది. అందుకే ఈ సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుని మాత్రం. మరి ఇంకా మీకు అటు లోపలికి వెళ్తే ప్రసంగి గ్రంథం మాట మీరు రాసుకోవద్దు. 12వ అధ్యాయంలో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తన జ్ఞాపకము ఉంచుకోను. ఎందుకంటే నువ్వు సంతోషపడు, యవన కాలంలో సంతోషించు. కానీ వీటి ఎందు సంతోషము లేదని చెప్పకముందే దేవుడి వైపు చూడాలి. ఎవరి వైపు? ఇంకా అటువైపు మనం వెళ్ళదు. ఇంకా అటు వెళ్తూ ఉంటే అటు నుంచి మరొక మార్గంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మన మెయిన్ టాపిక్లో ఉన్నారు కనుక ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని మానవాళి పట్ల దేవుని శ్రద్ధను ఆయన పోషించిన విధానం మనకు తెలియజేస్తాం. ఆయన పోషణ విధానం. ఆకాశ పక్షులను చూడ విత్తము, ఈ పూట ఏది కావాలో దేవుడు వాటికి ఇచ్చుచున్నాడు. ఇంకా మీకు ఇవన్నీ ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతి కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు పరలోకం నుండి మరి మనకు తన కార్యములను మన కొరకు చేస్తూ ఉన్నాడు. వీటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్న సృష్టి ఆయన గురించి వెల్లడిస్తూ ఉంది, ఆకాశంలో ఆయన గురించి వెల్లడిస్తూ ఉన్నాయి. అలాగే మన జీవన విధానం గురించి మానవుని కూడా చేసింది ఆయనని రుజువు చేస్తాము. మరి ఈ సమయంలో మనం కూడా సృష్టికి విరోధమైంది మానవునికి దేవునికి మధ్య మరి దోబుచ్చులాడుతున్నది పాపము అంటారు. ఏంటది? వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సిన్ అని డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, ప్రపంచ బోధకుడు. ఆయన కోట్లాది మంది జనం వచ్చేవారు. ఆయన ఏం చెప్తాడో ఇతర దేశాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు అడిగారట, ఏంటి ఆయన ఏం చెప్తాడు? పెద్ద పెద్ద ప్రెస్ మీట్స్, నోట్స్లు మొత్తం అన్నీ తీసుకొచ్చారట. వాళ్ళల్లో ఒకటి అడిగాడట, ఒక జర్నలిస్ట్ అడిగాడు. ఏమని అడిగాడు? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ది వరల్డ్ అని. ఆయన ఏమన్నాడు తెలుసు? సింపుల్ అనమాట, సిన్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ది వరల్డ్ అని. పాపమే దీనికి కారణం.
వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ సిన్ అంటే దేవునికి వ్యతిరేకంగా మానవుడు తొలగిపోవడం, దేవునికి కాదని. సిన్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ది వరల్డ్. వాడు ఏదో రాసుకోవాలనుకుంటే సిన్ ఇస్ ద ప్రాబ్లమ్. అది ఎంత హైలైట్. మానవునికి దేవునికి వచ్చింది పాపం. దేవుడు ఆదామును సృజించి సమస్తము నీదే, దేవుని తర్వాత ఏలికగా దేవుడు చేసుకుంటే ఆదామునికి ఈవిల్ పవర్ వచ్చింది. ఆ ఈవిల్ పవర్ వల్లనే మనసులో రకమైనటువంటి మనిషిని గురించి కూడా 6 ఉన్నాయి. ఒకటి హృదయం, హృదయంలోనేమో మళ్ళా మనసులోనేమో కోరికలు, కోరికల్లోనేమో ఊహలు, ఊహల్లో తలపు. ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఈ సైకలాజికల్గా వెళ్తా ఉంటాం, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంకా వాటి వైపు వెళితే విషయాలు కాదు, కానీ మానవ హృదయమే అగోచరమైందని అంటాడు. అందుకని ఎప్పుడైతే దేవుని పిల్ల మానవునికి దేవునికి విరోధమైంది పాపమే మనిషిని ఏలుతుంది కనుక దేవుని వద్దకు రాని. అందుకని ఆ విరోధమైన పాపమును తొలగిపోవాలని మానవుడు ఈ పాపంలో అవినీతికి, కొన్నిసార్లు దేవుని సన్నిధి లేకుండా, దేవుని లక్షణాలు లేకుండా, ఆయన ఉద్దేశం ఏంటి? భూమి మీద నిండించి ఫలించి నీవు ఒక సాక్షిగా, నీవు ఒక అభివృద్ధి పరచబడ్డ వ్యక్తిగా, దేవుని కొరకు ఫలించే వ్యక్తిగా ఉన్నామంటే దేవుడు లేడు, గీవుడు లేడు. భక్తిహీనుడు దేవుడు లేడేది తన హృదయంలో అనుకుందరు అంతే. వాడు ఎందుకంటే చీకట్లో ఉంటాడు కనుక దగ్గర. ఇక్కడ కూడా ఒక మాట ఏంటంటే, దొంగ ఎప్పుడైనా మీరు గమనించండి, రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు పాములు తిరుగుతాయి. 9 గంటల నుంచి 12 గంటల వరకు దెయ్యాలు తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? అర్ధరాత్రి పూట అల్లుడిని కూతుర్లని పంపించరు. ఎందుకంటే ఏ కీడు వాటిల్లుతుందో. 12 గంటల నుంచి 3 గంటల నుంచి 3 గంటల వరకు తిరుగుతారు. వాళ్ళు ఎవరు తెలుసా? దొంగలు. ఎవరు? అన్నీ మీవే, కానీ మీరు తాళాలు వేసుకోండి, మావే. 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు తిరుగుతారు. అవి వేరే జాబులు అన్నారు. ఇంకా నేను అటు వైపు వెళ్ళను. ఇంకా కొన్ని మీకు తెలియటానికి కొంచెం మచ్చుకు టచ్ ఇచ్చి వెళ్తున్నాను అనమాట. కాబట్టి మానవునికి దేవునికి విరోధమైంది పాపం కనుక ఆ అపవిత్రతకు సంబంధించింది పాపం, అపవిత్రతకు సంబంధించింది పాపం. కాబట్టి ఈ సాధారణ వెల్లడింపు వలన ఫలితం ఏమొచ్చిందంటే, దేవుని ఉనికిని గుర్చిన సత్యం మనుషులకు తెలియపరచడానికి వీలు లేకుండా చేసింది పాపం. దేవుని సత్యమును గుర్చిన ఉనికిని గురించి ఆ సత్యం. ఇప్పుడు ఈరోజు మనం కొద్దిమంది వచ్చాం. ఈరోజు లోకమంతా గురిజల పట్టడం జనం ఉన్నారు. ఏ ఒక్కరికే ఆసక్తి లేదు, దేవుని గురించి తెలుసుకోవాలని తలపు లేదు. కొద్దిమంది మాత్రమే దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అందులో నీవు నేను పాలుభాగస్తున్నాను. కాబట్టి దేవుడు ఏ విధం చేతనైనా ఈ స్వార్థ ప్రకటించడానికి, స్వార్థ ద్వారా అనేక ఆత్మలు చాలా మంది లోకములో కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. మనం మనీని గెయిన్ చేయడానికి పిలవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచింది. ఎందుకంటే ఒకరిని ప్రేమించడానికి, రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి. సువార్త మనిషిని మార్చే ఒక మంచి పరికరం. సువార్త ద్వారా మనుషులను మార్చగలిగిన జీవితం. అందుకే యేసు ప్రభువు వారు సువార్త ప్రకటించారు. కాబట్టి దేవుని ఉనికిని గురించి మనుషులకు తెలియపరచడానికి వీలు లేకుండా ఈ సాధారణ వెల్లడింపులో పాపం ఏడుతూ ఉంది. పాపం ఇందులో మీరు గమనించగలిగితే మనుషుల అంతరంగం, ఇందులో మనుషుల అంతరంగం అంటే ఇన్నర్ హార్ట్ అంట, అంతరంగ స్వభావం. అంతరంగ స్వభావంలో మీరు గమనించితే మొదటి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మాట ఉంది. చూడండి, త్వరగా చెప్పిన ముందుకు వెళ్తారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి ఒక తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములందు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం మన పాపాన్ని రుజువు చేస్తూ ఉంది. ధర్మశాస్త్రము క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రము పాపము చేయకూడదని చెప్తా ఉంది. నేను తప్ప వేరొక దేవుడు
నీకు ఉండకూడదు. భూమి కానీ, భూమి క్రిందే కానీ, ఆకాశం అందే కానీ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే మన ఎదుటి కావాల్సిన విగ్రహాలు ఉంటాయి. విగ్రహాల వల్లే పాపం. కాబట్టి ఈ మొదటి రోమిలు రాసిన 2వ అధ్యాయం 14వ వచనంలో మనుషుడు అంతరంగంలో ఏదైతే తీసుకున్నాడో అది అతన్ని నిర్ధారణ చేసి తీర్పు దినమున మనుషుల రహస్యాలను విమర్శించడానికై నాంది పలికింది. రెండవది రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12వ వచనాల్లో వరకు వచ్చింది. మేము వారి కంటే శ్రేష్ఠులమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. కాబట్టి మనుషుల అంతరంగము పాపంతో నింపబడింది, బాహ్యరంగం కూడా. మేము యూదులో దేవుని ఎరిగిన వారు, అబ్రహాం మా నాయకుడు అన్నవారు కూడా బాహ్యంగా కూడా వాళ్ళు కూడా పాపమునకు దాసులు, పాపమునకు. కాబట్టి వీళ్ళందరికీ న్యాయాధిపతి అయిన దేవుడు ఏదో ఒక తీర్పు తీర్చుతాడు. కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజున మనందరం కూడా అందరూ పాపం కింద ఉన్నవారు, అందరూ పనికి మాలినవారు. ఏ మనుషుడు ఒక్కడ కూడా, నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు. దీన్ని బట్టి ఈ ప్రపంచం యావత్తు కూడా పాపమునకు, దాస్యమునకు లోనైన ఉన్నారు. అందుకని ఇప్పుడు దేవుని పిల్ల మీరు నేను మనందరం కూడా వాక్యము తరఫీదులో ఉన్న మనందరం కూడా ఈ వీటిని గురించి నిర్దిష్టమైనటువంటి సమాచారం కలిగి మనము దేవుని వాక్యంలో ప్రకటించడానికి ప్రయత్నించాలి. అలాగూ తరఫీదు అవడానికే ఈ ప్రత్యేకమైన క్లాస్ మన కొరకు పెట్టబడ్డాయి. మరి మరొక మాటగా చెప్పాలంటే అందరూ దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏలైనగా ఆల్ వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఆ పాపములో వచ్చే జీతము అంటే ఇప్పుడు మీరు గమనించండి, మనుష్యుడేమో దేవుని స్వరూపము చేస్తే మనుష్యుడేమో శోధకుని యొక్క పాపములకు లోబడి దాసులైపోయాడు. ఇప్పుడు ఇతని మీద శిక్షా విధి దాగి ఉంది, మరణం దాగి ఉంది. ఈ మరణం యొక్క శిక్ష ఏంటంటే అతని వలన మనుషులమైన మనందరికీ కూడా తీర్పు వచ్చింది. న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చుతాడు. ఈ తీర్పులో మనందరము కూడా మరి లోబడి ఉండాలి. ఆ తీర్పుకు మనందరం మరణానికి, నిత్య నరకాగ్ని ఉండడానికి పాత్రలవి. ఆల్ వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపంలో జీతము మరణం. కాబట్టి దానికి తిరుగులేదు. మరి దీని నుంచి రక్షించగలిగిన వాడు ఎవరు అంటే సాధారణ ప్రత్యక్ష పరిమితులు మనం అజ్ఞానం మూలంగా తెలుసుకోలేకపోవటం వలన మరొక నష్టం. అజ్ఞానము, దేవుడు ఆ అజ్ఞాన కాలమును చూడనట్టుగా ఉండేది. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందారు. ఆ గ్రేట్ కమిషన్లో మానవుని హృదయం మార్చబడితేనే ఆ పరిమితులు దాటి దేవుని కృపకు పాత్రలవుతాడు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ ప్రత్యక్షతలో ప్రత్యేక వెళ్ళడానికి ఆవశ్యకతలో మనం గమనించవలసింది, ఎందుకు దేవుడు మరి మానవుడు తన స్వరూపం చేయబడ్డ మానవుని వరకు తిరిగి భూమి మీదకి రావాల్సి వచ్చింది. మరి గమనించలేదు, పాత నిబంధనలో దేవుడు అదృశ్యంగా మాట్లాడాడు. అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు ఈ దాసుడు ఆలకించుచున్నాడు, అదృశ్యం కూడా మాట్లాడాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడే మానవుని వెతుక్కుంటూ కన్య అయిన మరియమ్మ గర్భంలో ఆయన చోచి నిన్ను నన్ను రక్షించడానికి పసి బాలుడిగా అవతరించాడు. ఎందుకు ఈ ప్రత్యక్షత? దీన్ని సాధారణమైన ప్రత్యక్ష ఎందుకంటే మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ, మానవుడు నశించుకోవడానికి మాత్రము ఇష్టం లేదు. అందుకని ఆయనే వెతుక్కుంటా మనకు వచ్చాడు. మత్తయి 1:21 ఉంది. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 వచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు టైటిల్ మీరు గమనించగలిగితే త్వరగా గట్టమని చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. పతనమైపోయిన మానవుని రక్షించడానికి దేవుని రక్షణ ప్రణాళిక. పతనమైపోయిన మానవుని రక్షించడానికి దేవుని రక్షణ ప్రణాళిక ఏంటి అంటే, యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చింది పతనమైపోయిన మానవుని రక్షించడానికి. దీనిలో భాగంగా దేవుని రక్షణ ప్రణాళికలో భాగం చివరి ఘట్టం సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన మరి యూదా మతాధికారులు రోమా గవర్నమెంట్ వారి చేత శిక్షా విధి పొంది మరి ఉదయకాలం ఆయన రాత్రి 12 గంటలకు పట్టబడ్డాడు గెత్సెమనే తోటలో. ఎక్కడ 12 గంటల నుంచి 3 గంటల వరకు యూదా మతాధికారుల తీర్పు, 3 గంటల నుంచి 6 గంటల వరకు రోమా గవర్నర్ తీర్పు. ఆయన పేరు పిలాతు.
ఎవరైనా అక్కడ శిక్ష ఖరారు చేయబడి ఆయన గురించి కూడా తన భార్య అయిన ఈ నీతిమంతుడు జోలికి పోవద్దని చెప్పినా ఆయన ఏమాత్రం చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని దోషము నా మీద నా పిల్లల మీద చేతులు కడుక్కొని శిక్షావిధి 39 దెబ్బలకు అప్పగించి రక్తము వారినట్లు కొట్టించి సిలువ వేట ఇరుషుల వీధుల బాహాటంగా సిలువ. ఈ సిలువ శిక్షను ఎందుకు ఖరారు చేయబడిందంటే ఆయన రక్తమును మానవాళి కొరకు అర్పించినారు. ఆయన భాగంగానే మరి ప్రయాణం చేస్తున్న సిలువ ప్రయాణం చేయించిన దారిలో యేసుక్రీస్తు అంతిమ యాత్ర పిలాతు గవర్నర్ చేతి సిలువ వేయబడడానికి అప్పగించబడ్డాం. కాబట్టి పిలాతు న్యాయస్థానం నుండి తీసుకువచ్చి వెళ్ళు సమయంలో ప్రారంభమైన సిలువ యాత్ర గొల్గొతాలో ముగించబడింది. గొల్గొతా సిలువలో ముగించబడింది. అక్కడే ప్రారంభించబడ్డ మనుష్యుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడని ఆ శిక్ష విధి గొల్గొతాలో ఆయన పలికిన 7 విలువైన మాటల్లో ఎవరికి ఆయన ఆత్మను అప్పగించాల? తండ్రి నీ చేతికి నా ఆత్మను అని తలవాల్చినాడు. కాబట్టి ప్రియులారా, ఇందులో మనం గమనించగలిసింది యెరూషలేము వీధుల్లో సిలువను మోసుకుంటూ వెళ్ళిన మార్గాన్ని వయోడోలరస్ అంటారు. ఇంకా మాట మీకు అది దానికి సంబంధించిన మాట అరమిక్ పదం కావని సిలువ యాత్రలో ఆయన పొందిన వేదన చిన్నది కాదు. ఎందుకు అంటే పతనమైపోయిన మానవుని రక్షించడానికి దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా సిలువను మోసారు. సిలువను ఇక్కడ మనం కూడా ఆయన సిలువ మోయడం ద్వారా రక్షణ ప్రణాళికని ఖరారు చేయడం ద్వారా ఏమి జరిగిందంటే, ఒకటి పాపం అనేది చారిత్రక సంభవం. పాపము మన మీద మన తరతరముల మీద ఉంటుంది. మన మీద మన తరతరముల మీద అదమా ఎక్కడున్నావంటే నీ స్వరం వెళ్ళినప్పుడు నేను దారు నీవు దిగమని నీతో చెప్పిన వాడేవాడు. దేవుడు అడిగితే స్వతంత్రంగా స్వేచ్ఛయుతంగా దగ్గరకు వచ్చినటువంటి మరి ఆదాము హవ్వలు దేవుని కాదని, దేవుని మాట కాదని ఎప్పుడైతే పాపానికి దాసులయ్యారో ఆ స్వరమైన చెడ్డ దాక్కున్నట్టే నీవు దిగంబరని నీతో చెప్పిన వాడేవాడు. అప్పుడు కూడా మనుషుడు తన పాప స్వభావం మానుకోవాలి. నీవు మొదటి నేరస్తుడు, నాకు ఇచ్చిన ఈ స్త్రీ రెండో నేరస్తురాలు. కాబట్టి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వలన కొన్ని ఫలములు నేను కూడా తిన్నాను. మూడో నేరస్తుడు నేను. మొదటి దేవుడు, రెండోది స్త్రీ, మూడోది నేను. కాబట్టి నేనేం చేయలేదని తప్పుకున్నాను. అందుకని ఆ వెల్లడింపులో భాగంగా మనందరం కూడా పాపము చరిత్రకు దాన్ని తీసేయడానికి పాపం వచ్చి జీవిత మరణం ఏంటి? ప్రతి మనిషిని కూడా నశించిపోవాలి. ఇక మరణమే సరే. ఈ మరణం నుండి కాపాడబడటానికి, మరణం నుంచి విడిపించబడటానికి, ఈ మరణం నుండి దేవుడు రక్షించడానికి మరి లేఖనాల సాక్షాత్తును దేవుడు పలుకు. అది ఏంటి అంటే మీరు విమోచన కార్యమును దేవుడు తీసుకొచ్చారు. విమోచన మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదువుతారా? ఒక మాట చదివి ముందుకు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదువుతారా? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్. కాబట్టి విమోచన క్రయధనము యేసుక్రీస్తు ప్రభువు. సృష్టించింది ఆయనే, మనల్ని పెంచుతుంది ఆయనే, మన పాపము శిక్ష పొందుతుంది ఆయనే. కాబట్టి ఈ మాటను బట్టి చూస్తే విమోచన క్రయధనము యేసుక్రీస్తు. విమోచన క్రయధనము. కాబట్టి ఇక్కడ మీరు కూడా, నేను ఇక్కడ 3 మాట చెప్పిన త్వరగా ముగిస్తాను క్లాస్ని. వ్యాధి చేత మంచం పట్టిన ఆ రోగికి వైద్యుడు ఎంతో అవసరం. వ్యాధి చేత మంచం పట్టిన రోగికి వైద్యుడు ఎంతో అవసరం. అలాగే చెరసాలలో దుఃఖములో కొములుచున్న నిస్సహాయుడైన ఖైదీకి న్యాయవాది ఎంతో అవసరం. ఎందుకంటే అతని పక్షముగా వాదించి అతన్ని విడిపించుతాడు. అలాగే పాపపీడితుడైన బంధితుడైన మానవుని, మరి పాపియకు మానవునికి రక్షకుడైన యేసుక్రీస్తు కూడా అంతే అవసరం. ఖైదీకి న్యాయవాది అవసరం, రోగికి డాక్టర్ అవసరం, పాపి అయిన మనుషునికి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్షణ అంతా అవసరం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి.
అందుకని ఇక్కడ మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్యుల దోషములను సిలువలో పరిహారము చేయడం ద్వారా పరిహారము నుంచి ఆయన చెల్లించిన క్రయధనం విమోచన క్రయధనం. మానవులందరి రక్షణ కార్యములో విమోచన ఎంత గొప్ప ప్రభావం చూపిందో మీరు గమనించవచ్చు. కనుక ఇక్కడ మీరు గమనించగలిగిన మొదటి మాట ఏంటంటే, ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేర్ ఆర్ 3 హిస్టోరియన్స్ ఇన్ ది వరల్డ్. ఒకటి అగస్టస్ సీజర్, రోమన్ ఎంపైర్. ఎవరైనా? అగస్టస్ సీజర్, ఆయన రోమన్ ఎంపైర్. జనన నమోదు కార్యక్రమం మొట్టమొదటి ప్రపంచంలో రోమా చక్రవర్తి అగస్టస్ సీజర్ ప్రారంభించాడు. అందుకని ఆయన గ్రేట్ హిస్టోరియన్ అన్నారు. చరిత్రకారుడు ఎవరంటే ఒకటి అగస్టస్ సీజర్, రెండో వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరైనా? ఆయన 84 లక్షల చదరపు కిలోమీటర్లు జయించాడు. 84 మహాచక్రవర్తిని ఎప్పుడు కూడా అలెగ్జాండర్ అని పేరు పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? గ్రీకు దేశం నుంచి ప్రపంచమంతా జయించి 84 లక్షల చదరపు కిలోమీటర్లు జయించి ఇక్కడ భారతదేశం నుంచి తిరిగి వెళ్తూ భారతదేశంలో ఉన్నవారు దీన్ని జయించడానికి కూడా వీళ్ళేది ఎందుకు ఈ దేశం అని అందరూ మేము యుద్ధానికి మీ మీదకి రావట్లేదంటే దాసుకుంటే నవ్వుకుంటా తిరిగి ఈ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాబూల్ వెళ్ళాడు. కాబూల్లో ఆయన మరణం చెందాడు. అక్కడ మరణం చెందిన సమాధి అక్కడే ఉంది. ఆ సమాధి పెట్లో నుంచి చేతులు చాపి, నేను లోకానికి వస్తే ఏం తీసుకుని రాలేదు, నేను వెళుతున్నప్పుడు ఏమి తీసుకొని ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతుంది. గ్రేట్ స్టోరీ. ఆయన కరవాలమునకు ఎందరో రాజులు, రమణులు అన్నీ కలిసి వచ్చారు. కాబట్టి రెండోది అలెగ్జాండర్, మూడవది ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము ఆయన పెరిగిన ప్రాంతంలో 365 కిలోమీటర్లు మాత్రమే తిరిగాడు. 365 కిలోమీటర్లు మాత్రమే తిరిగాడు. కానీ ఈయన ప్రపంచమంతటికి కూడా పరిచయం అయిపోయి 179 దేశాల్లో సిలువ ధ్వజాలు ఎగురుతున్నాయి. ఎన్ని దేశాల్లో? 179 దేశాలు. ఇవాళ రేపు క్యూబా, చైనాలో చర్చెస్ ప్రారంభమయ్యాయి. క్యూబా కూడా మారిపోయింది. క్యూబా కూడా ఈ రోజున ఇన్ని దేశాలు మారిపోతుంటే భారతదేశంలో మాత్రమే కర్మ పుట్ల కాలవలైన దేశం. ఇది కూడా ఒకే ఒక్క దేశం. ఇది 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. ఈ దేశంలో మేమే గొప్ప అనుకుంటున్నాను. మొన్న ఎక్కడో నేను ఒక పూజారితో మాట్లాడుతూ చెప్పాను, మీరు ఏదో హిందువులు అనుకుంటున్నారు. హిందువులు మీరు ఎక్కడున్నారు తెలుసా? భారతదేశంలో కేవలం ఇలాగున్నారు. మేము ఎక్కడున్నాం తెలుసా? 179 దేశాలు ఉన్నాం. ఆ కళ్ళు తెరిచే ఒకసారి ఆడ అల్లాడిపోయాడు. కాషాయ వస్త్రం ధరించి రోజు నేను బడి మీద వెళ్తాను చూస్తాను, రోజు వస్తాను చూస్తాను. ఎవడే భాషలో బాగున్నావా అని అంటాడు. ఈబుది అంతా పెట్టుకొని బాగానే ఉన్నాను, ఎలా ఉన్నారు మీరు అంటే, మీతో మాట్లాడదాం కూడా కుదరలేదండి, మీతో మాట్లాడదాను. నేను కూడా సినిమా కోసం అనుకొని సార్ టైం వస్తుందండి అని అన్నాను. వెళ్తున్నా ఒక రోజు దొరికాడు. నీకు తెలుసా అసలు విషయం? నువ్వు కాషాయ వస్త్రం ఎందుకు తీస్తావో తెలుసా? నువ్వు వేసుకోవాల్సింది చెప్పులు కాదు, పావుకోళ్ళు వేసుకోవాలి అంటాడు. ఆలేదు లేదు, నువ్వు పావుకోళ్ళు వేసుకోవాలి. నీ చెవులకు దిద్దులు ఉండాలి. హిందూ అనేవాడికి దిద్దులు ఉండాలి. నువ్వు మాత్రం కేవలం తల ముడి వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి. తెలుసా నీకు అన్న? అమ్మో ఎన్ని నీకైనా తెలుసు అంటాడు. చొక్కా ఉండకూడదు, కేవలము చొక్కా వేసుకోడు. చొక్కా వేసుకుంటే వాడు ప్రదర్శించాడు. అందుకని చొక్కా కూడా వేసుకోడు, ఒక వస్త్రం మాత్రం చుట్టుకోవాలి. ఈ నీ లక్షణాలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే, అమ్మో నీకు తెలుసు నా పొరపాటు అయింది అన్న. నేను కూడా చెప్పాను. పచ్చయి కూడా వాళ్ళు వినిపించారు. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది. గుర్తుపెట్టుకోండి. ఇంటికి దేవత ఇష్టం వచ్చినప్పుడు దేవుడు మానవుడే దేవుడు అయిపోయాడు. కాబట్టి ఇటీవల కూడా నాకు మాట చెప్పా పూజారికి. ఆ ఊరు నుంచి ఒక పెద్ద బండ తెచ్చారు. ఆ బండను 6 అడుగులు కొలత పెట్టి 6 అడుగులు బండ కట్ చేస్తే అదేమో గుళ్ళో దేవుడు అయ్యాడు. 3 అడుగుల బండ ఏమో సాగిరికి వెళ్ళింది. కంపుకొట్టు హృదయాలతోనేమో పోయి అభిషేకం కొరకేమో శటకోపం కొరకై వెళ్ళి దేవాలయం నిలబడి అంతరంగంలో నుంచి వచ్చే దుర్వాసనలతో దీవెన కొరకు ఎదురు చూసే కంపుకొట్టు హృదయాలను అక్కడికి వెళ్ళే, కంపుకొట్టు బట్టలన్నీ సాగిరికి వెళ్ళాయి. ఇక్కడ ఇష్యూ శబ్దాలు. ఇక్కడ ఇష్యూ శబ్దాలు. గుళ్ళోనేమో కంపుకొట్టు హృదయాలు మామూలుగా వచ్చాయి, కంపుకొట్టు హృదయాలతో బయటకు వచ్చారు. ఇక్కడేమో
మరి కంపు కొట్టిన బట్టలన్నీ బండ సాగిరేవు దెబ్బకి తెల్లగా పరిమళ వాసనతో తెల్లని వస్త్రాలు ఇవ్వాలి. కంపు కొట్టు మనుషుల, కంపు కొట్టు బట్టల, పవిత్రమైన బట్టల, ఏది మంచిది అన్నాడు. నేనుండి చాకరవాణి బండ మంచిది అన్నాడు. కాబట్టి మానవ హృదయాల్లోనేమో దోషం, పాపం నిగూఢమైంది. అందుకని మనం దేవుని పట్ల ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాస స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు మీరు చెప్పండి, చరిత్రకారులు ముగ్గురు ఉన్నారు. అగస్టస్ సీజర్, అలెగ్జాండర్ ది గ్రేట్, జీసస్ క్రైస్ట్. ఎవరు చరిత్రకారుడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. ఇంకా దీనికి మీరు గలతీ 4:4 ఆయన మాత్రమే స్త్రీకి పుట్టినవాడు. ఎవరు? ఆయన మాత్రమే స్త్రీకి పుట్టినాడు. కథవాళ్ళంతా మనందరం పురుష సంతానం, తల్లిదండ్రుల వాళ్ళకి పుట్టిన వాళ్ళ. మీరు గలతీ 4 రాసుకోండి. గలతీ 4:4 మీరు ఒకసారి చదువుకోవచ్చు, త్వరగా చదవండి ఒకసారి. గలతీలు రాసిన పత్రిక 4:4 చదవగలిగితే ఒక మాట చెప్పి ముగించిపోతున్నాను. మన రెండో పాఠంలోకి వెళ్ళాలి. 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు విధానమైందా? అందులో పౌలు మహాశయుడు మహా విద్యావంతుడు. పౌలు యోహానులు మాత్రమే మహావిద్యావంతుడు. వారిలో పౌలు చెప్పిన మాట, ఆయన స్త్రీకి పుట్టినవాడు. స్త్రీకి యేసుప్రభులు వారి తల్లిదండ్రుల పుట్టినవాడైతే మనం ఈ రోజున ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఆయన స్త్రీ సంతానం. ఎవరైనా మనందరము తల్లిదండ్రుల జన్మించిన వారు. కాబట్టి మనం పాపం సంతానం కానీ ఆయన పవిత్రమైన సంతానం. పవిత్రమైన ఆయన ధర్మశాస్త్రములకు లోబడ్డాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు సువార్త ప్రకటించాలి, ఎందుకు క్రైస్తవునిగా జీవించాలి అంటే యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ క్రిస్టియానిటీ, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసుక్రీస్తుని బట్టి ఈ రక్షణ భాగ్యం. మనకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ మనల్ని రక్షించిన ప్రభుని యేసుక్రీస్తు మనతో ఉంటే ఆ రక్షణ భాగ్యం ఆనందమే వేరు. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. మీరు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ మాట కూడా పొందుపరచబడింది. చూడండి, ఒకసారి చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభు మనకు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను వారితో కూడా సాక్ష్యం ఇస్తూ ఉండగా దృఢపరచబడుతున్నది. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేయకూడదు. ఇది దేవుడిచ్చిన మహాగొప్ప. కాబట్టి ఈ రక్షణ భాగ్యం యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే మనకు దొరికింది, మనకు లభించింది. ఈ భాగ్యమును మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు రక్షణ వల్ల మనకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. కాబట్టి మనందరం ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి లేఖనాలు యేసు ప్రభుల వారి గురించి, దేవుని గురించి చెప్పబడిన విషయాలు, లేఖనాలు చెప్పబడింది లేఖన శాస్త్రం. ఏంటది? లేఖన శాస్త్రం. కాబట్టి లేఖనముల గురించి పరిశుద్ధాత్మ దేవుని ఆ మాటలు మనం వినాలి. పరిశుద్ధాత్ముడే పలికించాడు, పరిశుద్ధాత్ముడే లేఖనములను వ్రాయించాడు. కనుక నీవు నేను మనందరము ఇవన్నీ లేఖనాలు, వాక్యములో ఇటుపక్క నుంచి తుంచిన వాక్యములు, ఇటుపక్క నుంచి మనం చదువుతున్నాం. బెల్లాన్ని ఇటుపక్క నుంచి తుంచిన బహుచేదిగా ఉండదు, బహుచేదిగా ఉండదు, అమర్తీగా ఉండదు. ఎందుకు? ఇటుపక్కన నుంచి ఉంచండి. ఎందుకు చెప్పండి? దాని బెల్లమే తీరు. అందుకే బెల్లం ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు అందరూ మరి తీయగా ఉండడానికి కొరకు ఫలమో పలహారం ఏదో తీసుకొస్తుంటారు. అంటే తీయగా, జీవితం అంతా తీపిగా ఉండాలని. ఇప్పుడే మనకి అందరికీ షుగర్లు, బీపీలు కాబట్టి చేదులే తినాలి. కాబట్టి దేవుడు మనలను, నిన్ను నన్ను, మనందరినీ రక్షించడానికి లేఖనములను మనకు ఇచ్చారు. లేఖనములు మనకి, ఇది మీరు గమనించితే అవి మోహన బట్టి రాసేది కావు. మోహన బట్టి ఒకసారి మీరు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
20-21 వచనాల్లో ఒక మాట ఉంది చూడండి. పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము ఉంటుందని మనం గ్రహించాలి. అంటే మీరు గమనించ ఊహను బట్టి ఇక్కడ కూర్చొని మనం కూడా మాట్లాడుతుంటారు. ఏమనంటే ఢిల్లీలో 2 కత్తులు తీసుకొని పొడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళు ఏమని నమ్ముతారు? నిజమే నమ్ముతారు. ఊహను బట్టి ప్రకటించింది కాదు లేఖనం, పరిశుద్ధాత్ముని యొక్క వాక్కులు, పరిశుద్ధాత్ముని యొక్క వాక్కులు పలుకులు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మనము దేవుని యొక్క గాడ్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ ది ప్రాఫెసీ, ప్రవచనానికి దేవుడే మూల నాంది. కాబట్టి లేఖనములు దివ్య రచయిత, లేఖనముల బోధకుడు దేవుడే కనుక ఆ విధంగానే విశ్వాసి పరిశుద్ధాత్ముని పరిచర్యను గ్రహించాలి, పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యను గ్రహించాలి. ఈ విషయాలను మీరు మనస్కరించి మరొకసారి పునశ్చరణ చేసుకొని ఆ మొదటి భాగంలో ఇవన్నీ కూడా మరొకసారి మీకు తేడతలం చేసుకున్నాయని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ఇది మొదటి భాగం. ఈ 2వ భాగంలోకి వెళ్తున్నాం. ఈ దినం మనం క్లాస్ తీసుకోవాలి. ఆ క్లాసులో భాగంగా మీకు ఏమైనా ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. ఐ విల్ క్లారిఫై దట్ మ్యాటర్. మొదటి దాంట్లో విన్నాం కదా, కొన్నిసార్లు మనకి ప్రశ్న ఉంటే జవాబు ఉంటుంది కనుక ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. సెకండ్ క్లాస్లోకి వెళ్తాం. ఓకేనా? మీరు చదువుకున్నది రాసుకున్నది మీకు అర్థమవుతుందో లేదో నాకు కూడా అడుగుతాను. కాబట్టి మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు, 5 లేక 7 నిమిషాలు మాత్రమే మీకు ఇచ్చాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. సరే.